హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు సన్న కారపూస అయితే చేస్తున్నాను పిల్లలకి స్నాక్ కోసము. చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. దీనికోసము ముందుగా ఒక 3/4 కప్పు శనగపిండిని, అలాగే ఒక 3 స్పూన్స్ బియ్యపిండిని తీసుకొని రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడర్, అలాగే ధనియాల పొడి వేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ని అన్నీ ఒకసారి కలుపుకున్నాక వాముల్లో వాటర్ పోసుకొని ఆల్రెడీ నానబెట్టేసుకున్నది దాన్ని ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ జారుగా కాకుండా చేసుకునే స్టేజ్ వచ్చేలాగా కలుపుకోవాలి. పిండిని మిక్స్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఆయిల్ని అయితే డీప్ ఫ్రై కోసం వెయిట్ చేసుకోవాలి. వీటిని మురుకుల గొట్టంలో పెట్టేసుకున్న తర్వాత పిండిని డైరెక్ట్ ఆయిల్లో అయినా వేసేసేయచ్చు, లేదు అంటే ఒక ప్లేట్ పైన వేసేసుకొని ఆయిల్లో వేసేసి అటు ఇటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సన్నకార పూస అయితే రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు స్నాక్కి. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి.